ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చార్జ్షీట్ వేశామని కేసు నడుస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇష్యూ కోర్టుకెళ్లిందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా త్వరలోనే కొలిక్కొస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఒకవైపు, బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమిగా ఉంటాయన్నారు. బీజేపీ రహస్య ఎజెండా పెట్టుకుని మహిళా రిజర్వేషన్ కి తాము వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. జమిలీ అనేది బ్రహ్మ పదార్థమని ఎవరికి అర్థం కావటం లేదని చెప్పారు. వాళ్లకు వాళ్లే మాట్లాడేసుకుంటున్నారని, అందులో కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పారు. కేంద్ర నిర్ణయం తీసుకుని తమకు మద్దతు ఇవ్వండి అంటోందన్నారు. వారిచ్చిన ఆదేశాలు పాటించేందుకు తాను వారి ఫాలోవర్ను కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శిఖండి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ సవరణ జరగాలంటే 2/3 మెజారిటీ ఉండాలని, ఆ విషయం కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. బలం లేని చోట బిల్లు పెట్టి తమను బద్నాం చేస్తే ఎలా అంటూ క్వశ్చన్ చేశారు రేవంత్ రెడ్డి. 50% సీట్లు పెంచాలని ఏ దేవుడు చెప్పారంటూ నిలదీశాడు. రాముడున్న అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయిందని, దేవుడే ఓడగొట్టారన్నారు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ వాళ్లకు టోటల్ రిలీఫ్ దొరకలేదు, సింపుల్ రిలీఫ్ మాత్రమే దొరికిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జీవో కొట్టేసి లేదని హైకోర్టు చెప్పిందని, అది బీఆర్ఎస్ విజయమా అని ప్రశ్నించారు. కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పిందన్నారు. కాళేశ్వర అవినీతిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం రాజకీయంగా ఆలోచన చేస్తే కాంగ్రెస్ కార్యాచరణ తీసుకుందన్నారు. సీఎంగా తనకు కార్యాచరణ ఉంటుందన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చార్జ్షీట్ వేశామని కేసు నడుస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇంకా రాజకీయ పరంగా ఏమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి 2 గంటల పాటు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. అనేక అంశాల మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఒకటి కులగణ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ. ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది పర్పస్ సాల్వ్ అయిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకులకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే సమావేశంలో, బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటుగానే స్పందించారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు కదా, తెలంగాణకు సంబంధించినటువంటి 7 మండలాలని విలీనం చేసుకుంటున్నప్పుడు అక్కడ మీ పార్టీ ఎంపీలు ఏం చేశారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే తెలంగాణపై బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలకి అర్ధరాత్రి పూట జరిగినటువంటి అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కడియం కావ్య చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. అవి చూడలేదా అనేటువంటి అంశాన్ని ఆయన ప్రశ్నిస్తూనే వెధవలకి అందరూ వెధవల్లాగానే కనపెడతారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వెధవలు అనేటువంటి అంశాన్ని కేసీఆర్ మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ధీటుగానే సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే మా ఎంపీ కడియం కావ్య మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ వెధవలు వినపడలేదా, వెధవలకు అందరూ వెధవల్లాగే కనిపిస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. అలాగే మరొక సవాల్ని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కి సవాల్ విసిరారు. దేవుడి మీద, కేసీఆర్ నమ్మేటువంటి దేవుడి మీద ఒట్టేసి చెప్తారా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోబోము అనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఓవైపు కేసీఆర్ తన పార్టీ సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయం, మరోవైపు బీజేపీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి కాస్త ఘాటుగానే స్పందించారు. మరొక అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీతో సిపిఐ సిపిఎం పార్టీలు, కోదండరాం పార్టీ మేమంతా ఒక జట్టుగా పనిచేస్తాం. కేసీఆర్ అలాగే బీజేపీ 2 పార్టీలు కూడా ప్రత్యర్థులుగా పోటీలో ఉంటారు. వాళ్ళు భూస్వామ్యవాదులంతా కూడా మాకు వ్యతిరేకంగా ఉంటారు. 2 పక్షాలు ఉంటాయి, అది కాంగ్రెస్, రెండవది బీజేపీ బీఆర్ఎస్ పక్షాలుగానే ఎన్నికలు జరగబోతాయనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తూ వచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఒకవేళ గనక లోక్సభలో ఆ రోజు మహిళా బిల్లు సందర్భంగా బీజేపీ ఎంపీ చేసిన కామెంట్స్ను ఖచ్చితంగా మా ఎంపీలుంటే తిప్పికొట్టేవాళ్ళు అని, దీన్ని ఏ విధంగా చూడాలంటారు?
ఆ సందర్భానికి సంబంధించే కేసీఆర్ చేసినటువంటి అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వెదవల్లా ఉన్నారు, బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నా కూడా నోరు మెదపలేదు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం మీదనే సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. అదే రోజు సభ జరుగుతున్నటువంటి సందర్భంలోనే వరంగల్ ఎంపీ కడియం కావ్య సభలోనే బీజేపీ ఎంపీకి సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. అలాంటి వ్యాఖ్యలు తప్పుపట్టినటువంటి విషయము బీఆర్ఎస్ వెదవలకు కనపడలేదా వినపడలేదా అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూనే వెదవలందరికీ కూడా ఎదుటి వాళ్ళందరూ వెదవల్లాగే కనిపిస్తారనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా ఘాటుగా రియాక్ట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు. అలాగే రాజకీయపరమైనటువంటి అంశాల్లో కూడా కేసీఆర్ని ఇరకాటంలో పెట్టేటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కేసీఆర్ ఆయన నమ్మేటువంటి దేవుడి మీద ఒట్టేసి చెప్పాలి, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోము అనేటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకోము అనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. అలాగే జమిలీని కూడా టచ్ చేశారు రేవంత్ రెడ్డి. చారి జమిలీ అనేది ఒక బ్రహ్మ పదార్థం, ఎవరికి అర్థం కావటం లేదని చెప్పారు. వాళ్ళకి వాళ్లే మాట్లాడేసుకుంటున్నారని కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చారి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన స్పందించారు. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపై ఇప్పటి వరకు ఎవరికి క్లారిటీ లేదు, కేవలం బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. జమిలీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి ఏంటి అనేటువంటి క్లారిటీ కూడా బీజేపీ వాళ్ళకు లేదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్పితే బయట వాళ్ళకి చెప్పేటువంటి విషయం అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, జమిలీ ఎన్నికలు కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా తమకు సంబంధించినటువంటి విషయాలుగానే పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ మేము కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థులమే, కానీ వాళ్ళకు ఫాలోవర్లము కాదు అనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ గుర్తుపెట్టుకోవాలి. జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, చేయాలనుకున్నటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే కలిసి వచ్చే వాళ్ళు కూడా కలిసి వస్తారు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు విషయంలో కూడా ఇదే అంశాన్ని చేశారు. అసలు నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి అంశానికి దీనికి ఏ సంబంధం? అలాగే 2/3 ఉంటేనే రాజ్యాంగ సవరణ జరుగుతుంది, కానీ 2/3 మెజారిటీ లేదు అనేటువంటి విషయం బీజేపీ మంత్రులకి, ప్రధానమంత్రికి, హోంమంత్రికి కూడా తెలుసు. కానీ మెజారిటీ లేకపోయినా బిల్లును ఎందుకు పెట్టారు, మెజారిటీ లేకపోతే బిల్లు పెట్టడము ఉద్దేశం ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన, జమిలీ ఎన్నికలు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తన చిట్ చాట్లో ప్రస్తావించారు. చారి ఏ విధంగా చూడొచ్చు? మొన్న జీవన్ రెడ్డి బహిరంగ సభలో కామెంట్ చేశారు కేసీఆర్, ఆ తర్వాత ఈరోజు ప్రభుత్వాన్ని డైరెక్ట్గానే ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సీఎం వర్సెస్ మాజీ సీఎంగానే మారింది. మొన్నటి వరకు కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు కామెంట్ చేశారు ప్రభుత్వానికి సంబంధించి లోటుపాట్ల గురించి. కానీ ఇప్పుడు కేసీఆర్ గళమెత్తడాన్ని ఏ విధంగా చూడొచ్చు? కాస్త దూకుడుగా వెళ్తున్నట్టుగా మనం భావించాలా? రైట్, ఎప్పటికైనా సరే ప్రధానంగా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగానే వ్యవహారం నడవాల్సినటువంటి అవసరము, అలాంటి రాజకీయ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే గత 2023 ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తన చిట్ చాట్లో కూడా ఇదే అంశాన్ని మెన్షన్ చేశారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్తో నేనే కదా పోట్లాడింది, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగానే ఎన్నికలు జరిగాయి కాబట్టి అప్పుడే 2023 ఎన్నికల్లోనే ఓడించాను అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా 2.5 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు ముగిసినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీగా కూడా కేసీఆర్ మళ్ళీ ఇటీవల జరిగినటువంటి జగిత్యాలలో జరిగినటువంటి సభ కావచ్చు, ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రావడము సహజమే కేసీఆర్. అలాగే రేవంత్ రెడ్డి కూడా అంతే ధీటుగా స్పందించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. దాంట్లో భాగంగానే జగిత్యాలలో జరిగినటువంటి సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సవాల్ విసరడం, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి చిట్ చాట్లో కూడా కేసీఆర్ని, బీఆర్ఎస్ని సవాల్ చేస్తూనే వచ్చారు. ఒక దశలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పుట్టడం అనేది తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఎజెండా. ఆ ఎజెండా పూర్తయిన తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా ఉండదు, అది చనిపోయినటువంటి శవంతో సమానం అంటూ చెప్తూనే బీజేపీని, బీఆర్ఎస్ని ఒకే ఘాటిన కడుతూ ఆయన్ని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేశారు. వచ్చే ఎన్నికల్లో నిజంగానే
తను అధికారంలోకి వచ్చేంత బలమే ఉంటే ఇప్పటికే రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక కూటమిగా ఎన్నికల్లోకి రాబోతున్నాయనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేస్తూనే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు కోదండరాం మూడు పార్టీలు ఒకవైపు, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఒకవైపు ఎన్నికలకు వెళ్తామనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారంటేనే ఇకపై రాజకీయపరమైనటువంటి అంశాలు కేసీఆర్ ఎప్పుడొచ్చి మాట్లాడినా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో స్పందించాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కేసీఆర్ పార్టీ ఆఫీస్లో సమావేశానికి సంబంధించి మాట్లాడతారు. ఏదో ఒకటి మాట్లాడాల్సినటువంటి అవసరమే ఉంటుంది కాబట్టి దానికి ఇమ్మీడియట్గా కేసీఆర్కి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరిగింది.